హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత సెకండ్ చాప్టర్ 13th శ్లోకం, దాని భావం కూడా తెలుసుకుందాం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తర న ముహ్యతి. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందును. ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మీయ ఆనందమును ప్రతి క్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యవ్వనవంతుడిగా, ఇంకొకప్పుడు ముసలివానిగా కనబడుతూ ఉంటాడు. అయినా అదే ఆత్మ కొనసాగుతూ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. మరణం తరువాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహంలోకి వెళ్తుంది. తరువాత జన్మలో భౌతికమే గాని ఆధ్యాత్మిక గాని వేరొక దేహాన్ని పొందడం నిశ్చయముగా కనుక ఎవరి పట్లనైతే తనకు మిక్కిలి వ్యాకులత పడుతున్నాడు అటువంటి భీష్ముని కొరకు గాని, ద్రోణి కొరకు గాని మృత్యు విషయంలో అర్జునుడు శోకించవలసిన కారణం లేదు. పైగా వారు తమ పాత శరీరాలను విడిచి కొత్త శరీరాలను పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు ఆనందించాలి. జీవితంలో మనిషి చేసే కర్మను బట్టి నానా రకాలైన సుఖదుఖాల కొరకు అటువంటి దేహ మార్పులు కలుగుతాయి. భీష్మునుడు, ద్రోణుడు పవిత్రాత్ములైనందున తరువాత జన్మలో నిశ్చయంగా ఆధ్యాత్మిక దేహాలను పొందబోతున్నారు, లేదా కనీసం ఉన్నతమైన లౌకిక భోగానికి దేవతలు శరీరాలను పొందుతారు. కనుక ఇందులోని ఏం జరిగినా చింతకు కారణమే లేదు. హరే కృష్ణ.